ఒక దట్టమైన అడవిలో ఎన్నో జంతువులు పక్షులు ఆనందంగా జీవించేవి. ఆ అడవికి రాజు సింహం శౌర్యం. కాని శౌర్యం చాలా గర్వంగా ఉండేది. నేనే బలవంతుడు, నాకెవ్వరూ అవసరం లేదు అని అనుకునేవాడు. ఒకరోజు అడవిలో పెద్ద అగ్నిప్రమాదం జరిగింది. చెట్లు మండిపోతుండగా జంతువులు భయంతో పరుగులు పెట్టాయి. శౌర్యం కూడా బయటపడాలని ప్రయత్నించాడు కాని పొగ కారణంగా దారి కనిపించలేదు. అప్పుడే చిన్న చిలుక చిట్టి పైనుంచి ఎగిరి ఈ దారిగా రండి అంటూ అరవసాగింది. చిలుక వెనుక నెమలి కాకి గువ్వలు వచ్చి దారివి చూపించాయి. ఇక ఏనుగు తన బలంతో చెట్లు తోసి మార్గం తెరిచింది. జింకలు చిన్న జంతువులను తమ వెంట తీసుకెళ్లాయి. అందరూ కలిసి పనిచేసి అడవిలోని ప్రాణులను రక్షించారు. చివరికి శౌర్యం కూడా సురక్షితంగా బయటపడ్డాడు. అప్పుడే సింహానికి తన తప్పు అర్థమైంది. బలం ఒక్కటే కాదు, ఐక్యతే నిజమైన శక్తి అని అన్నాడు. ఆ రోజునుంచి శౌర్యం అందరినీ గౌరవిస్తూ కలిసి జీవించసాగాడు. నీతి: ఐక్యతలో బలముంటుంది. ఎలిఫెంట్, ప్యారెట్, లయన్, ట్రీ.